ఈరోజు మన మధ్యలో పాస్టర్ జయరాజ్ గారు గోవిందపల్లి ఒకసారి నిలబడతారా? అటు ఫేస్ చేయండి. వీళ్ళ కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. వీళ్ళు మరి గోవిందపల్లి నుండి ప్రయాణం చేసి కూర్చోండి వచ్చినారు. భార్యాభర్తలు, పాస్టర్ అండ్ పాస్టర్ అమ్మ. వీళ్ళ సాక్ష్యము మరి వీరు చెప్తారు. మరి ఈ జయరాజ్ గారి గురించి చెప్పాలంటే మీరు మత్తయి పాస్టర్ దగ్గర ఏ సంవత్సరం వచ్చారు? 1992లో మరి యవనస్తుడు ఆయన, అంటే 32 సంవత్సరాల క్రితం. అప్పుడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ స్టార్ట్ అయింది. ఆ టైంలో యవనస్తుడుగా మరి మా నాన్నగారు నడిపించే ఆ సేవలోకి వచ్చినాడు. మరి నాకు ఆ చరిత్ర ఆయన చెప్తాడు, మనం వినాలి. ఒకరోజు మేము చూసినప్పుడు ఒక సన్నగా ఒక యవనస్తుని తీసుకొని వస్తున్నాడు. చాలా ప్రేమతో ఇంటికి తీసుకొస్తున్నాడు. మాకు అది అలవాటే, ఎందుకంటే ఎక్కడన్నా ఒక గొర్రె కనబడ్డదంటే అది ఇంటికి నడిపింపబడుతుంది. అమ్మగారికి పని ఉంటుంది, వారు పరిచర్య చేయాలా, వాళ్ళకు బట్టలు లేకుంటే బట్టలు కొనిచ్చి వాళ్ళతోటే ఉండే. మా దగ్గర అంత సమయం గడపలేదు మా నాన్నగారు ఎప్పుడు. కానీ ఇలాగూ ఆయన పిలిచిన ఆ పిలుపుకు తగిన జీవితాన్ని నేను చూసినాను. అదే కదా నన్ను ఇంతవరకు మరి ఇలాగ నడిపించిందంటే ఎగ్జాంపుల్ సెట్ బై మై ఫాదర్. అంటే వారి మాదిరికరమైన జీవితం, అంటే ఎంత సింపుల్ లివింగ్, మరి గ్రేట్ థింకింగ్, చాలా సింపుల్ లైఫ్. మరి దేవుని చిత్తం జరిగించాలి అంతే, ఇంకా ఏం లేదు వాళ్ళకు. అయితే ఈ యవనస్తుని జయరాజు ఇప్పుడు యవనస్తుడు కాదు, ఇప్పుడు మరి వయసు పైబడింది జయరాజ్ గారికి. కానీ అప్పుడు ఒక చిన్న పిల్లోడు అనమాట, పెట్టి ఎంబడి ఉండేదనమాట. నేను చూసేదాన్ని, అయ్యో ఇంత టైం నాకు ఇస్తే బాగుండు కదా మా నాన్నగారు అనుకునేదాన్ని. అయితే అన్నీ నేర్పించేది. ఒక సేవకునిగా తయారు చేసినాడు. పౌలు ఏ విధంగా తిమోతిని, తీతును అలాగ తయారు చేసినాడో అలాగ మా నాన్నగారు తయారు చేస్తారు. వాజ్ వెరీ గుడ్ అట్ మేకింగ్ డిసైపుల్స్. అయితే ఆయనకి ఇచ్చిన భార్య సంతోష్ కదా, సంతోష కూడా చరిత్ర ఉంది. అదేంటంటే నాన్నగారి పరిచయంలో ఒక కుటుంబం ప్రభుని నమ్ముకున్నారు. అన్యుల నుండి వచ్చినారు, కుటుంబం నమ్ముకుంది. 4 ఆడపిల్లలు వాళ్ళ కుటుంబంలో. చిన్న జీతం, భార్యాభర్తలు అదే కూలి పని ఏదో చేస్తారు. ఈ 4 ఆడపిల్లలు పెంచుకుంటారు. అయితే ప్రభువుని నమ్మినందుకు వారి కుటుంబంలో నుండి తిరస్కారం వచ్చింది, తృణీకరింపబడినారు, ఇంటి నుండి గెంటేసినారు. నాకు ఇంకా గుర్తుంది, 4 చిన్న పిల్లలు. ఈమె చాలా చిన్నగా ఉండింది అప్పుడు. ఈమె పెద్దది ఇంట్లో 4. ఆ 4 పిల్లలతో చర్చ్కి వచ్చినారు. కానీ మా నాన్నగారి ఓపిక, సహనం ఎంత గొప్పదంటే, సాధారణంగా సేవకులు ఏం చేస్తారు, ఏదో 2 మాటలు చెప్పి ఇంత ప్రార్థన చేసి ఇంత పూత పూసి పంపించేస్తారు కదా, ఏదో కావాలంటే ఇంత సహాయం పడేసి. అట్లా కాదు. మై గాడ్, ఏంటంటే మా నాన్నగారు చేసేది ఇంకా నాకు గుర్తుంది. వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్లకు భోజనం పెట్టి, చిన్నపిల్లలు కదా వాళ్ళందరికీ అరేంజ్ చేసినాడు. మంచిగా చేర్చుకొని భోజనం పెట్టి, తర్వాత ఆయన అదే పనిగా రామ్నగర్ అంతా బ్యాగ్ పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎండనక వానకంటే వీళ్ళకు ఒక గృహం చూడాలని, ఒక రెంటెడ్ కిరాయి గృహం వెతుకుతున్నాడు అనమాట. మా అమ్మగారు అడిగినారు, ఏంటి పొద్దునుండి ఎక్కడ పోయినారంటే, నేను వాళ్ళకు ఒక గృహం వెతుకుతున్నాను అన్నాడు. మరి గృహం వెతుకుతున్నావు కరెక్టే, కానీ కిరాయి ఎవరు కడతారంటే, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం కిరాయి కడదామన్నాడు. దేవునికి స్తోత్రం. 2 నెలల్లో ఏమో కిరాయి అడ్వాన్స్ ఇచ్చి ఈ కుటుంబాన్ని అక్కడ చేర్చినాడు. అప్పుడు ఆయన నెమ్మదైందనమాట. వాళ్ళు మన సంఘానికే వచ్చేది, ఇండియా పెంతెకోస్తు సంఘానికి వచ్చి బలపడ్డారు. ఆ పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు. మళ్ళీ నాన్నగారి మరి ఎంత జ్ఞానం అంటే, ఈ జయరాజ్ ఈ యవనస్తునికి ఈ పెద్ద కుమార్తెని ఇచ్చి ఏం చేసినాడు, పెళ్లి చేసి వారి కుటుంబాన్ని కట్టినాడు. ఆ పెళ్ళి కూడా ఎలా చేసినాడంటే ఇమ్మాక్యులేట్ అనమాట. హీ వాజ్ ఏ పర్ఫెక్షనిస్ట్. చాలా చక్కగా వారి వివాహం చేయడం నేను అటెండ్ చేసినాను ఆ పెళ్ళి. తర్వాత మరి మేము ఒక గృహంలో ఉన్నాం, మన అన్నగారి ఇంట్లో. అన్నగారి ఇల్లు కట్టబడ్డది, కొత్త గృహం. దాంట్లో మేము ఎవరో ఉంటే అందరినీ వెళ్ళిపోమన్నాడు అక్కడ.
మమ్మల్ని అందరిని బొమ్మన్నాడు. ఈ వధూవరులకు ఆయన ఇల్లు ఇచ్చి పంకా పెట్టి కూలర్ పెట్టి వాళ్ళను ఎంత బాగా చూసుకున్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఇది మానవ ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ. మరి ఇంత ఎందుకు కష్టపడతాడు నాన్నగారు? అది కూడా ఎవరో పిల్లలు యవనస్తులు వాళ్ళ కొరకు ఎంత కష్టమా అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందని చూడండి. వీళ్ళిద్దరిని చక్కని మార్గంలో తీసుకొస్తే గొప్ప సేవకులు అవుతారని ఆశ అన్నమాట. అలాగే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినాడు. చప్పట్లు కట్టకూడదాం. దేవుని స్తోత్రం. నాకు తెలిసి ఇలా చేయడం చాలా అరుదు సేవకులు. అయితే వాళ్ళను ఒక సేవకులుగా తయారు చేసి మరి గోవిందపల్లి అనే ప్రాంతం అక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. పెద్ద సేవకులు అయిపోయినారు. వాళ్ళ కింద కూడా సేవకులు ఉన్నారు. 3 సంతానం. ఆ 3 పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకొని 3 వివాహాలు కూడా అయిపోయిందంట. అంటే దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించినాడు. అంటే ఒక మన విశ్వాసుల మధ్యలో దేవుని ప్రేమను ఈ విధంగా చాటిస్తే మరి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి కదా. మరి ఇప్పుడు జయరాజు, సంతోష్ సేవ చేయడం ద్వారా అనేక కుటుంబాలు ప్రభువును తెలుసు. మరొకసారి చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అవర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నెవర్ ఇన్ వెయిన్. అంటే ప్రభు కొరకు వారు చేసిన ప్రయాసం, నాన్నగారు చేసిన ప్రయాసం అన్నీ వెనుకుండి చెప్పేదన్నమాట. అన్ని ట్రైనింగ్ నాకు గుర్తుంది. ఇంకా మరి అలాగూ సిద్ధపాటు చేసినాడు. దేవుని స్తోత్రం. మనకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు. దేవుడు నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవాదేవునికి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు చాలా సంతోషం అవుతుంది. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా సభలో దేవుని స్తుతించి నా సాక్ష్యం పంచుకుంటానని. అయితే దేవునికి తెలుసును. హల్లెలూయా. నా సాక్ష్యం అమ్మ చెప్పినట్లుగా చాలా శ్రేష్టమైనది. అయితే మా అమ్మ వాళ్ళు అన్యులుగా ఉన్నారు. అన్యులుగా ఉన్నప్పుడు నేను వారికి పుట్టినాను. అప్పుడు చాలా వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నానంట. తెల్ల పత్రికలు పచ్చ పత్రికలు అయి చాలా ఘోరమైన స్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా అమ్మ చాలా బాధపడేదంట. అందరు పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే నేను ఆడుకోకుండా చాలా బాధగా ఉండడం. మరి మా అమ్మ నాన్న చూసి చాలా వేదనతో ఉండేవారు. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఆ పరిస్థితుల్లో మా ఇంటి పక్కనే ఒక దేవుని బిడ్డ ఆంటీ ఉండేది. ఆమె పేరు మరియమ్మ ఆంటీ. అయితే ఎప్పుడు చెప్పేదంట, అక్క నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ప్రార్థనకు వస్తే మీ బిడ్డ బాగుపడుతుందని. మా అమ్మ చాలా విగ్రహారాధికులు అనమాట. ఆ రోజుల్లోనే మరి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అట్లా పూజలు చేసేదంట. అయితే మాటి చెప్తా ఉంటే మా అమ్మ విసుక్కొని, ఏమి నా దేవుడు బాగు చేయండి, వాళ్ళ దేవుడు బాగు చేస్తాడా, మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా అవుతానేమో అని చాలాసార్లు బాధపడేదంట, విసుక్కునేదంట. అయితే కొన్నిసార్లు ఆంటీకి కనబడకుండా కూడా ఉండేదంట. అట్లా ఉంటుండగా నా స్థితి చాలా ఘోరం అయిపోతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి, అక్క ఒక్కసారి నా మాట వినక్క, మీ డబ్బులు మీ కష్టమంతా అయిపోతుంది కదా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా పోతుంది, దేవుని దగ్గరికి వస్తే మీరు ఏం కష్టపడొద్దు, ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు బాగు చేస్తాడని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పిందంట. అప్పుడు మా అమ్మ నాన్న అనుకున్నారు, అవును కదా ఈ అక్క మాట చెప్తా ఉంది, మన బిడ్డ పరిస్థితి బాగోలేదు, పోయి చూద్దాం, ఎక్కడెక్కడో పోయినాము కదా, ఏమేమో చేసినాము, ఈ ప్రయత్నం కూడా చేద్దాము అనుకొని సరే అక్క వస్తాము అని చెప్పినారంట. అప్పుడు నేను మా అమ్మ తీసుకొని చర్చికి వచ్చిందంట. తీసుకొచ్చిన ఆంటీ సాక్ష్యం చెప్పింది, ఇట్లా మా ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళ బిడ్డ కొరకు చాలా ఏడుస్తూ ఉంటుంది, ఆమెకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఆ బిడ్డను చూసి ఏడుస్తూ ఉంటుంది, మరి నేను చెప్పినాను దేవుడు బాగు చేస్తాడని.
ఈ విధంగా ఆ బిడ్డ కొరకు అందరూ ప్రార్థన చేయండి అని అంటే చెప్పి కూర్చుందంట సాక్ష్యం. మా అమ్మకు తెలియదు కాబట్టి అందరు ముఖాలు అట్లా చూస్తూ ఉందంట. అప్పుడు పాస్టర్ గారు, మత్తయ్య పాస్టర్ గారు చూసి, అమ్మ మీ బిడ్డను తీసుకొని రా అని చెప్పినారంట. నా పరిస్థితి బాగలేదు, ఎప్పుడు యూరిన్ పోసానో తెలియదు, ఎప్పుడు కక్క కూర్చుంటానో తెలియదు. వాళ్ళు అయ్యగా తెల్ల బట్టలు వేసుకున్నారు. నా బిడ్డ వాళ్ళ బట్టలు పాడు చేస్తుందేమో అని భయపడుతుందంట. అయితే 2 సార్లు 3 సార్లు అన్నప్పుడు అక్క తీసుకొని పో, అయ్యో పిలుస్తుంది కదా తీసుకొని పో అంటే ఇంకా తీసుకొని వచ్చిందంట. పాస్టర్ గారు నన్ను ఎత్తుకొని ప్రార్థన చేసినంట, దేవుడా బిడ్డను స్వస్థపరచు అని. పాస్టర్ గారి కన్నీరు నా కడుపు మీద పడతా ఉంది. మా అమ్మకు తెలియదు కాబట్టి, అన్యురాలు కాబట్టి కళ్ళు తెరుచుకుని అట్ట ఇట్ట చూస్తుందన్నమాట. అందరూ పాస్టరు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ఏడుస్తున్నారంట. దేవుడా బిడ్డను స్వస్థపరచు, దేవుడా బిడ్డను స్వస్థపరచు అని అందరూ ఏడుస్తూ ఉంటే అందరు మొక్కలు చూసి, ఏమి వాళ్ళు మా బంధువులు కాదు, మా అక్క కాదు, మా చెల్లి కాదు, మా అన్న కాదు, మా తమ్ముడు కాదు, వాళ్ళందరూ ఏడవడం ఏంది, ఆయన చూస్తే అంత బాగున్నాడు, నా బిడ్డను ఎత్తుకొని ఆయన ఏడవడం ఏంది అంత ఘోరంగా అని ఆలోచించుకొని ఇది ఏదో దైవ శక్తి అనుకుందంట. హల్లెలూయా, ఇదేదో దైవ శక్తి అనుకున్నప్పుడే తీర్మానం తీసుకుందంట మా అమ్మ, దేవుడా నువ్వు ఎవరో నాకు తెలియదు, ఎంతవరకు ఎన్నో పూజలు నేను చేసినాను, అయితే ఎవ్వరు నా కొరకు ఏడ్చిన వారు లేరు, నా కొరకు ఆదరణ మాట చెప్పిన వారు లేరు. అయితే నేను కొత్తగా ఇప్పుడే వచ్చినాను, నా కొరకు అయ్యా అంత ఏడుస్తున్నారు, వీళ్ళంతా ఏడుస్తున్నారు, దేవుడా నువ్వు మంచి దేవుడా నేను నమ్ముతున్నాను, నా బిడ్డ బ్రతుకుతే నీ సేవ చేపిస్తాను, ఒకవేళ చనిపోతే సమాధి చేస్తాను కానీ నిన్ను మాత్రము వదలనని తీర్మానం తీసుకుందంట. హల్లెలూయా, ఆ గట్టి తీర్మానం అప్పట్లోనే, ఆ ఒక్క రోజులోనే, ఆ సమయంలోనే అయిపోయింది, 5-10 నిమిషాలలో అయిపోయింది. పాస్టర్ చెప్పినంట, అమ్మ మీ బిడ్డకి ఏం కాదు, సంతోషంగా వెళ్ళమ్మా, దేవుని నమ్ముకో, ఆయన మంచివాడు, ప్రాణం ఇచ్చిన దేవుడు అని కొన్ని మాటలు చెప్పి పంపించాడు. ఇంకా పాస్టర్ అంటుంది, మన మరియమ్మ అంటుంది కదా, అమ్మ అక్క నువ్వు నమ్ముకో అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ పోయింది. 2 వారాలకి నేను లేచి మా మనాలు తింటూ ఉంటే వాళ్ళ ప్లేట్లు అన్నం తినుకుంటూ ఉంటున్నాను, గొడవలు పట్టుకొని నడుస్తూ ఉంటే ఎక్కలేని ఆనందముతో ఎంతో సంతోషంతో ఉత్సాహపడి ఎగిరినారంట మా అమ్మ వాళ్ళు. హల్లెలూయా, దేవుడా నిజం నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీవే మంచి దేవుడు అని తెలుసుకొనిగా మా అమ్మ వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. 3వ వారానికి అయ్యా నాకు బాప్తిసం కావాలని అడిగినారంట. అడిగితే అమ్మ మీరు ముందే అన్యులు కదా, మీకు చాలా శ్రమలు వస్తాయమ్మా, వద్ద బాప్తిసం ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్తే, అయ్యా నా బిడ్డను బ్రతికించిన దేవుడు ఎన్ని బాధలున్నా నన్ను కాపాడుతాడు, ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని కాపాడుతాడు అయ్యా, ఒకవేళ కాపాడకపోయినా ఆ రాజ్యంలో చేరుతామయ్యా, మాకు నమ్మకం ఉంది అని మా అమ్మ మా నాన్న చెప్పినారంట. మీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్పి 3 వారాలకే బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని ఇంటికి పోయినారు. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి తెలిసింది, మా అమ్మ వాళ్ళు ఏదో మునిగి తేలుతున్నారు అని అంటారు కదా అన్యులు, అట్లా మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పింది, అమ్మ చెల్లికి బాగా పిచ్చి పట్టింది, ఏదో మతం నమ్ముకుంది అని. వాళ్ళు వచ్చినారంట. మేము రాకముందే, అమ్మ మీరు రాకముందే ఈ బాసనలన్నీ బయటేస్తాం మేము, ఈరోజు ఏదో వాళ్ళకి ప్రత్యేకమంట అని చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారంట. పిల్లరా బాప్తిసం తీసుకొని పోయిన రోజే మరి అమ్మ చెప్పినట్లుగా మా సామాన్ అంతా బయటపడేసినారు. వాళ్ళేమో బాగా క్రీస్తుని అంగీకరించిన సంతోషంతో వాళ్ళు వస్తా అన్నారు. చూస్తే బయట ఉంది సామాన్ అంతా. అయితే ఏం భయపడలేదు, వాళ్ళు ఏమీ దిగులు పడలేదు, చక్కగా చర్చికి పోయినారంట. అయితే పాస్గా చూసామా భయపడకంటే
మాకేం భయం లేదయ్యా అని చెప్పినారంట. పాస్టమ్మ కూడా చాలా ఆదరించి, అమ్మ క్రీస్తు నమ్ముకుంటే మామూలు అమ్మ ఇవన్నీ వస్తాయి అంటే మేమేం భయపడమమ్మా అని మా అమ్మ మా నాన్న చెప్పినారు. పాస్టర్ గారు మన సంఘంలో ఉన్న అంకుల్ వాళ్ళని తీసుకొని పోయి అంతా ఎక్కడెక్కడెక్కడెక్కడో వెతికి రూమ్ తీసి మరి సామాన్ అంతా వాళ్ళే రిక్షాలు వేసుకొని వచ్చినారంట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేరినారు. అంతే. ఇదంతా దైవ ప్రేమని వాళ్ళు గ్రహించినారు. మా అమ్మ నాకు అప్పుడప్పుడు చెప్తా ఉండే, చిన్నప్పుడే అవన్నీ చెప్తా ఉంటే నేను బాగా గ్రహిస్తుంటుని. అవును కదా, దేవుడు నన్ను బ్రతికించినాడు, నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేను బ్రతకాలి అని ఒక పట్టుదలతో అప్పుడు ఉంటుంటేని. కొన్ని కారణాల వల్ల ఇక్కడ నుండి మేము మా ఊరు చీర్యాలన్నమాట, కీసర సైడ్ ఉంటుంది, అక్కడ వెళ్ళినాం. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా కష్టాలు వచ్చినాయి మా అమ్మ వాళ్ళకు. నాకు చిన్నదాన్ని, మా అమ్మ చెప్పినట్లుగా నేను పెద్దదాన్ని, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మేము ఒక్కరమే అనమాట దేవుని నమ్మకుంది అక్కడ. మా తాత వాళ్ళ ద్వారా కూడా చాలా శ్రమలు వచ్చినాయి. అయితే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మాత్రం వదలలేదు. బాగా కాపాడుకుంటూ మరి ఏమీ తక్కువ లేకుండా చాలా సంతోషంగా ఆయన మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ విధంగా అవుతుండగా మళ్ళీ మా నాన్న చెప్పినారంట అంకుల్కు, అయ్యా పాపకు పెళ్లి వయసు వచ్చింది కదా, మరి మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, మీకు ఎవరు ఇష్టమో వాళ్ళనిచ్చి పాపను పెళ్లి చేయయ్యా, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పినారంట. సరే యోహాన్ అట్నే చేస్తాను అని పాస్గా చెప్పినాడు. అయితే ఆ విధంగా అవుతుండగా నేను కూడా ఆయన కృపల్లో ఎదుగుతూ ఉన్నాను. ఒకరోజు నాకే ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేయాలన్న తలంపు వచ్చింది. 40 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. నీకేం కావాలో కోరుకో అన్న స్వరం నాకు వినబడుతుంది అన్నమాట. అయితే నేను అంటున్నాను, దూడ నాకు ఏం వద్దు నాయనా, నాకు నీ కృప కావాలి, నీ కృప కావాలని చాలా గట్టిగా అరుస్తున్నాను. నీ కృప నాకుంటే చాలు, కృప కావాలని అరుస్తూ ఉంటే యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ విధంగా అవుతూ ఉంటే ఆనందంతో సంతోషంతో దానికి వెళ్ళిపోయి మా అమ్మ దగ్గర పడుకున్నాను. ఆ విధంగా జరుగుతున్న నెలకే మరి పాస్టర్ గారు, అమ్మ అంకుల్ పిలుస్తున్నాడు అని చెప్పినమాట. అప్పుడు నేను మా రెబుగా వచ్చినాం. పాస్టర్ గారు మరి అయ్యని చూపించినారు. ఆ ఆంటీ కూడా వచ్చిందన్నమాట, మన మరియమ్మ ఆంటీ కూడా వచ్చింది నాతో పాటు, చూసింది. అంతే, వెళ్ళిపోయినాం. ఆ ఆంటీ చెప్పిందన్నమాట, అమ్మ నీకు ఇష్టం అయితేనే, లేకపోతే ఇంకా ఉన్నారు అని చెప్తే అట్లా కాదండి అని చెప్పి నాకు మనసులో ఒక మెదుగుతుంది అన్నమాట. నేను ప్రార్థన చేసినాను, కృప కొరకు ప్రార్థన చేసినాను, నెల రోజులకి ఏంటిదని అవి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ విధంగా జరిగిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాం. పాస్టర్ గారికి అయ్యా చాలా ఇష్టమైనాడు కాబట్టి మా అమ్మ నాన్నలు మరి పాస్టర్ గారి ఆలోచనే మా ఆలోచనని వాళ్ళు గ్రహించినారు. తల్లిదండ్రుల ఆలోచనలే నా ఆలోచనని, వాళ్ళ ఆలోచన నేను గ్రహించినాను. మరి అట్లా మా వివాహం జరిగింది. పాస్టర్ గారు చాలా కష్టపడి మరి అంత భారమంతా ఆయనే భరించి ఆ విధంగా చేసినారు. మా ఊర్లో మా పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. హల్లెలూయా. అందరూ అన్నారంట, పటేల్ ఎట్లా పెళ్ళి చేస్తాడో, మా నాన్న అక్కడ గీరయ్య అంటారు, గీరయ్య అట్లా పెళ్ళి చేసినాడు అని అంటే అంత ఘనంగా మా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం ఇక్కడ ఉన్నాం, బాబు పుట్టినాడు. మరి అయ్యకు క్రీస్తు ఎరగని గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని మరి ఆయనకు భారం వచ్చింది. నాకు చెప్తే నేను కూడా సరే నాకు కూడా అదే భారం అని చెప్పినాను. ఎందుకంటే మనం అడ్డు చెప్పొద్దు కదా, నేను అదే భారం అని చెప్పి నాకు ఒక భయం,
ఏమన్నా అడ్డు చెప్తే సేవకులకు మళ్ళీ నేనేమన్నా దూరం అయిపోతానేమో అదొక భయం అనమాట. అట్లా అప్పటి నుంచి ఆ భయంతో ఉండి నీ మాటని నా మాట అన్నాను. అదే మాట పాస్గా చెప్తే నువ్వు ఎక్కడ పోయినా మంచి సేవ చేస్తావయ్యా అని మరి పాస్గా కూడా దీవించినారు. ఆ విధంగా అక్కడ వెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నప్పుడు మరి అమ్మ జయచరణమ్మ మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. మరి అయ్యా పాస్ గారు ఎట్లా ప్రేమించినారో సమానమైన ప్రేమ, అంతకన్నా ఎక్కువనే ప్రేమ అని నేను చెప్తాను. మంచి మాటల చేత ఆదరించినారు మేము ఇక్కడ ఉన్నప్పుడు. అక్కడ పోయినప్పుడే అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మరి మాటల ద్వారా చాలా బలపరిచి అన్ని అంత సహాయం కూడా చేస్తూ ఆ విధంగా అమ్మగారు మమ్మల్ని అట్లా బలపరుచుకుంటూ వచ్చినారు. పిల్లరా ఇంతవరకు ఈ విధంగా జరిగింది. ఇంకా దేవుడు అక్కడ సేవలో ఆయన నామ ఘనత కొరకు గొప్పగా వాడుకుంటున్నాడు. ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, ఎన్నో బాధలు, ఎన్నో ఎరుకలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికైనా మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన కృపలో భద్రపరుస్తూ అక్కడ మమ్మల్ని మేము కాపాడుకోవాలి, విశ్వాసాలను కాపాడాలి. గ్రామాల సేవ అంటే చాలా కష్టం. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ బలిష్టమైన హస్తం తోడు మాకుంది కాబట్టి, ఆ హస్తం క్రింద మేము అణిగి ఉంటున్నాం కాబట్టి ఆ కృపలో ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా మరి అమ్మగారి ప్రార్థన, ప్రేమ, సహకారం మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టిందని నేను నిజముగా యథార్థంగా చెప్తున్నాను. హల్లెలూయా. నా సాక్ష్యం ద్వారా కొందరైనా మరి సువార్తకు ముందు రావాలని అనుకుంటున్నాను. ఆ ఆంటీ మాటి చెప్పకపోతే మా అమ్మ రక్షణ పొందేది కాదు. అంతేకాకుండా దైవ సేవకులు అట్లా ఏడ్చి ప్రార్థన చేయకపోతే నేను స్వస్థత పొందేదాన్ని కాదు. నా ద్వారా మా అమ్మ వాళ్ళు రక్షణ పొందేటోళ్ళు కాదు. పిల్లలు ఇదంతా ఏంటంటే దైవ కృప ద్వారా అంత జరిగిందని చెప్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు పడితే కనపరుస్తామా? హల్లెలూయా. దేవుని నామం శక్తి గలది, దేవుని నామం బలం గలది. అదేవిధంగా ఈ విధంగా దేవుడు మమ్మల్ని సేవలో నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కొంచెం అక్కడ జరిగిన అద్భుతం గురించి ఒక 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను అక్కడ వెళ్ళిన తర్వాత ప్రారంభంలో చాలా ఇబ్బందులైన పరిస్థితులు వచ్చినాయి. అయ్యగారు చెప్తారు. ఆ ఇబ్బందుల పరిస్థితుల్లోనే దేవుడు నన్ను దర్శించి ఒక నూతన విధానం నడిపించిన కార్యాన్ని మరి చెప్పి నా సాక్ష్యం ముగించాలని అనుకుంటున్నాను. అక్కడ చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు నాకు తెలియదు, అక్కడ ఎవరి సంఘం లేదు, ఏమీ లేదు. చాలా 2 నెలలు అయితే బాగానే ఉన్నది. 3వ నెలలో ప్రారంభమైనవి. అయితే 3వ నెల కష్టాలు ప్రారంభించినప్పుడు ఆయన వాక్కు ద్వారా ధైర్యంగా మేము పోతా ఉన్నాం. దాదాపు అలాంటి ఎన్నో పోతా ఉండగా మా ఇంట్లోనే శ్రమ వచ్చింది. ఆ శ్రమల్లో కూడా దేవుడు కాపాడినాడు. అంటే పెద్దవాళ్ళ ద్వారా శ్రమ వచ్చింది, దానిలో కాపాడినాడు. ఇట్లా మేము నడుస్తూ ఉండగా అన్ని వేళల్లో అక్కడ ఒక సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు కార్యం చేసినాడు. ఇంకా కూడా ఆయన కృపనిచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే ఈ విధంగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడా మాకు ఒక చిన్న సంఘం కావాలి దేవుడా, ఒక సంఘం ఉంటే మేము మంచిగా ఉంటాం దేవుడా, మీ నామాన్ని ఘనపరుస్తాం దేవుడా అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, గ్రామాలు మేము వెళ్ళి దర్శిస్తూ ఉంటాము, సువార్త ప్రకటిస్తూ ఉంటాం, కాలినడకనే పోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే డబ్బులు ఉండవు వీటికి కావాలని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్ని విధాలుగా కాపాడి ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఎలాంటి కొరత లేదు. దేవుడు నన్ను దర్శించని చెప్పినాను కదా. అప్పుడు ఎట్లా దర్శించంటే వాక్యం ద్వారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్య ఆధారంగా
నాకు ఒకరోజు దేవుడు నన్ను ప్రార్థన చేసుకొని ఈ విధంగా పడుకున్నాను. నా ఆత్మ పైకి పోతుందన్నమాట. పైకి పోతా ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది, చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఇట్లా 10 నిమిషాల తర్వాత పక్షిరాజు ఏ విధంగా పైకి వెళ్ళి ఉంటుందో ఆ విధంగా నేను పైకి వెళ్ళి రెక్కలు చాచి అంటే చేతులు ఎత్తి అక్కడ ఏం చేస్తలేను, స్తుతి స్తోత్రాలే చెల్లించుకుంటూ స్తుతి స్తోత్రం అనుకుంటూ ఇట్లా అనుకుంటూ నేను ఎగురుతూ పోతా ఉన్నాను. ఆ టైంలో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పాస్టర్ గారు నన్ను చూస్తున్నాడు, పాస్టర్ అమ్మ నన్ను చూస్తుంది. అప్పటికి మా అమ్మ వాళ్ళు చనిపోయినారు. మా అమ్మ నన్ను చూస్తున్నారు. అదే కాకుండా పాతాళం కూడా నన్ను చూస్తుంది అని అనుకున్నాను. పిల్లరా, ఈ వాక్యం ఆధారంగా నన్ను పైకి తీసుకుపోయి ఉత్సాహపరిచిన తర్వాత కొన్ని రోజులకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. వాక్యం రాయబడినట్లుగా అలయక ముందుకు సాగుటకు దేవుడు కృపను అనుగ్రహించినారు. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఈ విధంగా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇంకా కొన్ని కార్యాలు, చాలా మంచి కార్యాలు ఆయన చేస్తున్నాడు. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొకసారి మీ మధ్యలో నేను ఆయన కార్యాలన్నీ పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి అమ్మగారికి నా వందనాలు. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా.